కాంగ్రెస్ గాని అటు కేంద్రంలో ఉన్న బీజేపీ గాని ఈ 11-12 ఏళ్లుగా సతాయించుకుంటూ వస్తా ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క నవోదయ పాఠశాల కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న నగర్ కర్నూల్లో మనకు బీజేపీ ఇయ్యలే, ఒక్క విద్యా సంస్థ ఇయ్యలే, ఒక్క గుడికి పైసలు ఇయ్యలే, ఒక్క బడికి పైసలు ఇయ్యలే. బీజేపీ కాంగ్రెస్ దొందే. ఇద్దరు కలిసే ఇయ్యాల తెలంగాణను బొందబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి రాజకీయంగా మరి మనను ఎదుర్కోలేక కేసీఆర్ గారిని మరి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆలోచన చేయండి మీరు. ఇద్దరు కలిసి ఉన్నారని ఎందుకంటున్నా అంటే సరిగ్గా నిన్న సెప్టెంబర్ 27 పోయిన సంవత్సరం తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ మంత్రి ఆయన ఇంటి మీద ఈడీఓడు రైడ్ చేసిండు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్ చేస్తే ఆ రైడ్లో మరి టీవీలలో వార్తలు వచ్చినాయి. ఇంట్లోకి రెండు నోట్లను లెక్క పెట్టే మెషిన్లు పోతున్నాయి, పెద్ద మెషిన్లు పోతున్నాయి, గుట్టలుగా పైసలు ఉన్నట్టున్నాయి అని చెప్పి టీవీలలో వార్తలు వచ్చినాయి. ఆ రైడ్ జరిగి ఒక సంవత్సరం అయిపోయినా కూడా ఆ మంత్రి గారు నోరిపుతలేడు, ఈడీఓడు నోరిపుతలేడు. అంటే కాంగ్రెస్ ఓడు మాట్లాడతలేడు, బీజేపీ ఓడు మాట్లాడతలేడు. ఇద్దరు మంచిగా కలిసిమెలిసి అండర్స్టాండింగ్ లో బ్రహ్మాండంగా పనిచేసుకుంటా ఉన్నారు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణలో ఉన్నది జాయింట్ వెంచర్ ప్రభుత్వం. కాంగ్రెస్ బీజేపీ కలిపి నడుపుతున్న ప్రభుత్వం తప్ప ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అందుకే రెండు పార్టీలను బొందబెట్టేందుకు మీకు అచ్చంపేటలోనే బ్రహ్మాండమైన అవకాశం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మీ సత్తా చూపెడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా రాలేదని చెప్తా ఉన్నాడు. ఒక్క ఫీజు రీయింబర్స్మెంటే కాదు, 2 లక్షల ఉద్యోగాలు బాకీ పిల్లలకు, అలాగే 4,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి బాకీ, ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ, మా ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు కూడా 18,000 రూపాయలు బాకీ. ఇట్లా బాకీ లేని ఏ వర్గం కూడా లేదు. వారందరికీ అండగా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.